ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. విభూది బుధవారం తరువాతి శనివారము. మీ ఇష్ట మార్గములను త్రొక్కుట వలన మీరు సర్వేశ్వరుని పూజింపజాలరు. మొదటి పఠనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు. ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుము, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. నేనెల్లప్పుడూ మిమ్ము నడిపింతును. మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని ఒసుగుదును. మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోటవలె కలకలలాడుదురు. వట్టిపోని చెలమల వలె ఒప్పుదురు. మీ జనులు బహుకాలము నుండి శిథిలముగానున్న గృహములను పునర్నిర్మింతురు. మీరు పూర్వపు పునాదుల మీదనే ఇండ్లు కట్టుదురు. ప్రాకారములను మరలా కట్టిన వారుగాను, శిథిల గృహములను పునర్నిర్మించిన వారుగాను పేరు తెచ్చుకొందురు. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు. నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుడు. దానిని సంతోషకరమైన దానినిగాను, గౌరవార్హమైన దానిగాను భావింపుడు. ఆ దినమున ప్రయాణమును, పనిని, ముచ్చట్లు చెప్పుకొనుట మానుకొనుడు. అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును. మిమ్ము భూమి ఎందంతటా మాన్యులను చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు వారస భూమిని అనుభవింతురు. ఇవి ప్రభువు పలుకులు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ మార్గములను నాకు తెలియచేయుము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలో నడుతును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 27వ వచనము నుండి 32వ వచనము వరకు. అటు పిమ్మట యేసు అచ్చట నుండి వెడలి సుంకపు మెట్టుకాడ కూర్చుండియున్న లేవి అను సుంకరిని చూచి అతనితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. అనేక మంది సుంకరులు, ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులు, వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులు సనుగుకొనుచు, సుంకరులతో పాపులతో మీరేలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా. హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువవచ్చితిని కాని నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.